Yeah. So 799 33 32 244. I repeat 799 33 32 244. Any information regarding any illegal transportation of PDS rice, diversion of PDS rice, especially కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కనుక ఎవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ. వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నౌ. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నౌ. సో ఇలాగ అంచెలంచెలుగా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేస్. అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ వాట్ యు సే మెనేస్, ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్, దాని మీద మా వైపు నుంచి 100% విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ 2-3 డేస్లో. అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీ వన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. స్మగ్లింగ్ కేంద్రంగా ఆ రకంగా చిత్రీకరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ కార్మికులు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, డ్రైవర్లు, రకరకాల ఆధారపడి ఉన్నారు. ఎట్లా మీరు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ విచారణ చేస్తారు? సో మీరన్న పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం ఇవన్నీ చేయడం వల్ల అక్కడ బిజినెస్ తగ్గుతుంది అనేది మీ ఉద్దేశం. బట్ నేను ఐ చెక్ లాస్ట్ 4-5 డేస్లో ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక 100 టన్స్ ఎవ్రీ మంత్ పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తున్నాం అనుకోండి. 100 టన్స్లో రకరకాల రైస్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్, అంటే రా రైసే కాదు, బ్రోకెన్ ఉంది, తర్వాత దాంట్లో పార్బాయిల్డ్ ఉంది. 100% పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది అనుకున్నా పక్కన పెట్టినా దెర్ ఇస్ సఫిషియంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు తర్వాత అవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగినంత స్టాక్ ఉంది మనకి. ఇప్పటికీ పార్బాయిల్డ్ రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది, డిమాండ్ ఉంది బయట. సో పీడిఎస్ రైస్ తీసేసిన మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయనేది కాదండి. నేను చూశాను క్వాంటిటీస్ కూడా, దట్ ఈస్ సఫిషియంట్ క్వాంటిటీ. స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? గవర్నమెంట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఆర్డర్స్ చూస్తున్నాం. నేను అదే ఇందాక అనింది, మనం ఫస్ట్ నాకు ఆ టీం వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ 100% అక్కడ ఈ పీడిఎస్ రైస్ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ షిప్ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోతే మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అనేది నేను వర్కౌట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా, తెలియకుండా మనం షిప్ని మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేను. ఐ వాంట్ టు డూ దట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్. నేను ప్లాన్ చేస్తాను. గుడ్ పాయింట్. ఐ విల్ క్లారిఫై. సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు. ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి, సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు. రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ని మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకోవాలనే డెసిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది. చెక్ చేసామమ్మా ఆల్రెడీ. ఇట్స్ ఆల్ పార్బాయిల్డ్ రైస్ యాజ్ ఆఫ్ నౌ. నేను చూశాను ఆల్రెడీ. అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నో దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాం. సో వాస్తవం అండి, కొంత నా వైపు నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెంథన్ చేసి ఉండాల్సింది. కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయినమాట వాస్తవం. సో దానికి మనం ఈరోజు వీ హ్యావ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం వెళ్ళిపోతుంది. సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్ స్ట్రెంథనింగ్ ద చెక్ పోస్ట్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్.